హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మరొక మంచి స్నాక్ ఐటెం పొటాటో లాలీపాప్ని చూద్దాం. ముందుగా దీనికోసం మనం ఉడకపెట్టుకున్న బంగాళదుంపలు కావాలి. వీటిని చాలా మెత్తగా మనం ఉడకపెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా మెత్తగా అయిపోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని మంచిగా మ్యాష్ చేసుకొని, లేకపోయినా తురుముకున్నా పర్వాలేదు, ఉండలు లేకుండా పొటాటోని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోండి. అదేవిధంగా సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు, అదేవిధంగా పచ్చిమిర్చి కొంచెం పసుపు, కొంచెం రుచికి సరిపడా ఉప్పు, అదేవిధంగా కారం, కొంచెం గరం మసాలా యూస్ చేస్తున్నాను. మీ దగ్గర చాట్ మసాలా ఉంటే దాన్ని కూడా యూస్ చేసుకోండి. కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, ఒకవేళ మీకు జీలకర్ర పొడి అవి అవైలబుల్గా ఉంటే వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్, బ్రెడ్ని పొడిలా చేసుకొని వేసుకున్నాను. లాస్ట్లో కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని దీన్ని మొత్తం ఒక ముద్దలాగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి ముద్ద అనేది బాగా తయారైపోవాలి. ఈ టైంలో మనం ఉప్పు అనేది చూసుకొని సరిపోకపోతే వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న బౌల్లో కొంచెం మైదా పిండి తీసుకొని బాగా ఇట్లా వాటర్ పోసుకుంటూ మంచి లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, మరీ థిక్గా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది. తర్వాత ఆయిల్ని మన చేతులకి ఆయిల్ని అప్లై చేసుకొని ఇట్లా బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న బాల్స్ని ఇందాక మనం మైదా పిండి వాటర్ కలుపుకున్నాం కదా మిక్స్చర్, అందులో కాస్త డిప్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్ని ఒక ప్లేట్లో వేసుకొని ఈ విధంగా రోల్ చేయాలి. రోల్ చేసి కింద ఒకసారి ట్యాప్ చేస్తే ప్లేట్లో రిమైనింగ్ ఏదన్నా పొడి ఉంటే అది రాలిపోయి బాల్కి బాగా పడుతుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మనం బాల్స్ని రెడీ చేసేసుకున్నాము. నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ ఎంత సరిపోతుందో అంత వేసుకొని ఈ బాల్స్ని అందులో వేసుకుందాం. సో చూస్తున్నారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, నెక్స్ట్ సర్వింగ్ ప్లేట్ తీసుకొని వీటిని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ సాఫ్ట్గా ఉండే పొటాటో లాలీపాప్స్ రెడీ అయిపోతాయి. వచ్చేది ఎలాగో వింటర్ కాబట్టి సో ఇట్లాంటి స్నాక్స్ మనకి చాలా బాగా అనిపిస్తాయి. కాబట్టి మీరు కూడా ఈ ఈజీ స్నాక్ రెసిపీని కంపల్సరీ మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా, చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈ పొటాటో లాలీపాప్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇవి చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.